హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. డైలీ ఏదో విధంగా మనం ఈ పని చేస్తూ ఉండి పెట్టుకోవడం అనేది మొత్తం క్లీన్ చేయాలనే టార్గెట్. అందులో భాగంగా ఇది చూడండి, అసలు ఈ చెట్టు సెట్ కాదనుకున్నా. లక్ ఏంటంటే ఎందుకంటే కింద మొత్తం రాళ్ళు ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇదొక బండ, ఇదొక బండ, పెద్ద పెద్ద బండలు. ఈ కింద మాత్రము నేల మొత్తం ఇప్పుడు చిన్న రంపపు రాళ్ళు లాగుంటాయి, దగ్గర దగ్గర రాళ్ళు ఉంటాయి. అసలు కిందికి మనకు ఏరు పోవడానికి కూడా వీలు కాకుండా ఉంటాయి. ఇది ఎందుకంటే పెద్ద దుంపలాగా అవుతుంది. కొబ్బరి ఏంటంటే పైన పైన ఏరు పోకుండా దుంపలాగా అవుతుంది. కాబట్టి ఇది పెట్టినప్పుడు ఒక 1-2 years వరకు చెట్టుకి ఇట్లా కదిలిస్తే ఊగేది. మామూలుగా ఇట్లా ఊపినప్పుడు ఏంటంటే ఈజీగా ఊగేది. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మొత్తం ఎరువు పోసేసరికి ఆ బలానిక మరి ఏదో తెలియదు, చెట్టు మాత్రం సెట్ అయిపోయింది. ఒక 5 కాయలు పైన ఉన్నాయి. ఇప్పుడు అవి ఈ విధంగా ఇవన్నీ గెలలేనండి. బ్యాళ్ళకి ఏంటంటే ఈ విధంగా నిలబడలేదు. ఇంతకు ముందు సిలోనిక్ మనం వాటర్ అనేది కూడా తీసుకున్నాం కదా, ఇవి 2 ఉన్నాయి. అవకాశం ఉంటే మాత్రం ఇప్పుడు నేను కట్ చేసి దీనిలో నీళ్లు ఈ లెవెల్లో ఉంటాయా లేవా ఒకసారి చూద్దాము. ఎందుకంటే ఇవి టెంక ముదిరిందంటే మళ్ళీ మనకు కొబ్బరిలాగా మారుతుంది. కాబట్టి మన ఇంటికాడ కాయాలి కాబట్టి ప్రయోగం చేద్దాము. ఇది కూడా మనకు తయారవుతున్నాయి. చూడండి, ఇది ఒక టైపు గంగా భవానికి సంబంధించిన కొబ్బరికాయలండి ఇవన్నీ. ఈ చెట్టు బలంగా ఉన్నది కానీ పైన మాత్రం గెలు రాలేదు. మనకు ఏం చేసినా కానీ ఇంకా చేసేది ఉంది. దీని కూడా ఇంకా గెలలు ఏం లేవు. ఇంతకుముందు అవి ఒక డిఫరెంట్ ఉన్నాయి కదా, ఇవి ఒక డిఫరెంట్ ఉన్నాయి. చూడండి, అవి ఒక వెరైటీ, ఇవి ఒక వెరైటీ. అదేమో మామూలుగా గ్రీన్ ఉంటది, ఇది కొంచెం ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఈ కాయలు పొడుగుంటాయండి. ఇవి కొబ్బరి అనేది చాలా మందంగా మనకు రెడీ అవుతుంది. పైన చూడండి మనకు రాలిపోతుంది. పూత అనేది సెట్ కావట్లేదు. ఈ పూత అనేది మనకు నిలవాలంటే కొంత కింద మనకు ఏర్లకు ఇంజక్షన్ ఇస్తారు, అదేవిధంగా ఎరువు పోస్తారు. నేను న్యాచురల్ ఎరువు కాబట్టి కొంత కాత అనేది కొంచెం తక్కువనే ఉన్నది. కొంచెం జాగ్రత్తలు చూద్దాం. ఎందుకంటే మనం ఇంత కష్టపడి పెంచి ఏదో 4-5 కాయాలంటే మనకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. కాబట్టి అప్పుడప్పుడు నేను కూడా సేంద్రియంగా ఏదైనా ఎరువులు వేసే ప్రయత్నం చేస్తాను మార్కెట్ నుండి తీసుకొచ్చి. ఓకే అండి, నా దగ్గర ఉన్నటువంటి కొబ్బరి మొక్కలలో మాత్రం నా దగ్గర ఉన్నటువంటి కొబ్బరి మొక్కలు ఇవి 5 ఒక్కసారి పెట్టినా. దీంట్లో ఆల్రెడీ ఈ చెట్టుకు ఇంతకు ముందు చూసిన చెట్టు కాయలు వచ్చినాయి. ఇంకొక 3 చెట్లు ఉన్నాయి, అవి కూడా గెలలు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్లేస్ ఉంటే మాత్రము మనకు పొలాల కాడ కానీ లేకపోతే మన పెరటి తోటలో పెట్టాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే పెద్ద రకానికి సంబంధించిన చెట్లు ఒకవేళ పెట్టుకుంటే సిలోని పెట్టుకుంటే సిలోని చిన్నగా ఉన్నప్పుడే మనకు కాయలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అనివార్యమైనప్పుడు కొంచెం సరే సరదాగా ఉంటుంది, పెట్టుకుందాం నో ప్రాబ్లం అనుకుంటే మాత్రం కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటే మాత్రం 2-3 గుంటలు ఉంటే పెట్టుకోవచ్చు హ్యాపీగా. చెట్లు కూడా చాలా బాగుంటాయి. ఓకే అండి.